బ్యాక్ టు న్యూస్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి పేరును ప్రకటించగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ రంగస్వామినే తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన 5వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఇక ఏఎన్ఆర్సీ పోటీ చేసిన 16 స్థానాల్లో 12 చోట్ల ఘన విజయం సాధించింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాలను గెలుచుకుంది. 3 స్వతంత్ర అభ్యర్థులు కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఇండియా కూటమి 6 స్థానాలకే పరిమితమైంది. ఇందులో డీఎంకే 5 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక పుదుచ్చేరి రాజకీయాల్లో అత్యంత సామాన్యుడిగా మృదుభాషిగా పేరున్న ఎన్ రంగస్వామికి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. గతంలో 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన ఇప్పుడు మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారన్న నమ్మకంతో ఎమ్మెల్యేలు ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.